డిసైడ్ చేయడం వల్ల దాంట్లో నీ నేము తనుజ నేము వచ్చాయి. ఇమాన్యుల్ కూడా అడిగాను, ఇమాన్యుల్ కూడా అంత రెస్పాండ్ అవ్వడానికి ఇమాన్యుల్ మళ్ళీ నువ్వు కెప్టెన్ గా మళ్ళీ వస్తానని చెప్పండి, నీ పేరు కూడా యాడ్ చేసి ఇంకొక రిక్వెస్ట్ చేద్దాం. అప్పుడు సాయికి చెప్పేస్తాను, సాయి ఈసారి నీకు ఇవ్వడం అవ్వట్లేదు, ఇమాన్యుల్కి ఇద్దాం అనుకున్నాను, లేకపోతే రాముకి ఇద్దాం అనుకున్నాను చెప్పి రాము చేస్తాను, రాముకి ఇద్దాం అని చెప్పి అనుకున్నా. మీ ఇద్దరు వచ్చిన తర్వాత అక్కడ నేను వెళ్ళి తనుజకి ఎక్స్ప్లెయిన్ చేశాను. తనుజ తను నిన్న నేనే వెళ్ళి టాస్క్ ఆడతానని చెప్పి టాస్క్ ఆడి వెళ్ళి అంటే లీడ్ లోకి తీసుకొచ్చిన తను అని తనకి ఎక్స్ప్లెయిన్ చేసే లోపల సాంగ్ అయిపోయింది. సాంగ్ ఆగిపోయింది. తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు అందరు ఎదురుగుండా నువ్వు అలా రియాక్ట్ అయిపోయి ఎందుకు అనవసరంగా అది. అక్కడ చెప్పేది ఏంటి, తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇప్పుడు తనకు ఒకలా చెప్తే అర్థం అవుతుంది, నీకేమి చెప్పకపోయినా అర్థం చేసుకుంటా. ఒక్కొక్కలా ఉంటారు. తనకి చెప్దామని చెప్పి వెళ్ళాను నేను అక్కడికి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంతమంది ఉన్నారు అటు ఇటు. నిఖిల్ యాక్చువల్లీ పైనే ఉన్నాడు, లాస్ట్ సెకండ్ లో దిగాడు, సరే నాకు సపోర్ట్ చేద్దామని. దిగకపోయి ఉంటే ఆ టైంలో ఏమయ్యేది? నేను అది అడుగుతున్నాను. ఈ రోజు నేను ఇంతమందిని అడుక్కుని నాకు చెయ్యండి, సపోర్ట్ చెయ్యండి అని నేను అందరి వెనకాల పడి నేను తెచ్చుకున్నప్పుడు అంటే దాంట్లో అసలు నేను అడుగుతుంది ఏంటి, ఒక్క నిమిషం ఆగుతారా? అంతమంది నేను అడిగి నువ్వే తెచ్చుకున్నావు. మీరు ఒక నిమిషం ఆగుతారా? నేను మీకేమైనా చెప్తున్నాను నేను ఆ విషయంలో. మీ కంక్లూజన్ నేను ఫుల్ స్టాప్ పెట్టక ముందు నేను అన్నాను అది. నేను అడుక్కుని తెచ్చుకున్నాను. నేను నా అంతా నేనైతే వెళ్ళాను కదా. వాళ్ళకి వేరే మోటివేషన్ ఉండొచ్చు, మీరు పుష్ చేసి ఉండొచ్చు, కానీ నేనేమి చేయలేదు. నా వల్ల నాకు అంత సీన్ కూడా లేదు. ఓకే, నేను అన్నాను అదే. ఆ పాయింట్ ఆఫ్ టైంలో బై మిస్టేక్ మీరు అక్కడ ఏంటి తనూజ వాళ్ళ టీంలో మిమ్మల్ని ఎవరైనా స్టేజ్ ఎక్కిచ్చేస్తే నా పరిస్థితి ఏంటి? ఆ టైమా డిస్కషన్ కి అని నా పాయింట్. మీరు ఇప్పుడు చెప్పండి. వర్ణి గారు, నా ఫియర్ వ్యాలిడా కాదా? మీ ఓటు నాకు వచ్చే ఓటు వేస్ట్ అయిందంట లేదా? రాముకి అసలు ప్రాబ్లం ఉండేదే కాదు ఆ పాయింట్ ఆఫ్ టైంలో డెసిషన్ చెప్పడానికి, మీరు నా సైడ్ ఎక్కేసి ఉంటే. ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయింది ఆ టైంకి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చుగా తర్వాత.